హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరితారాజ్. వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం స్వీట్ కార్న్తో చాట్ ఇంకా రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగి జావా కోసం ముందుగా మనం స్టవ్ పై ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్లను మరిగించుకోవాలి. వేరే గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోర్ని తీసుకొని అందులో కూల్ వాటర్ని పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి మరిగే నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం మరిగించామంటే రాగి జావా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ పై నుంచి గిన్నె పక్కకు పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. రాగి జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ చాట్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి స్వీట్ కార్న్ని ప్యాన్లో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు వేయించుతూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి మరొకసారి వేయించుకుందాము. ఒక 2-3 సెకండ్స్ వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్వీట్ కార్న్ చాట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ రెసిపీగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది డైలీ మార్నింగ్ ఇలా తీసుకున్నారంటే మీ హెల్త్ కూడా ఎంతో బాగుంటుంది. రాగి జావ వల్ల ఎంతో ఐరన్ మీకు ఒంటికి పడుతుంది. స్వీట్ కార్న్ కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.